నమస్కారం. ఈ వీడియోలో మనం కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలని ఎలా గుర్తించాలో తెలుసుకుంటాం. ముఖ్యంగా మన చర్మం, ముఖం, చేతులు మరియు కాళ్ళపై కనిపించే కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. చర్మంపై కనిపించే ముఖ్యమైన మార్పులు: తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు. చర్మంపై రంగు మారిన మచ్చలు కనిపించడం. ఇవి తెల్లగా లేదా ఎర్రటి రాగి రంగులో ఉండవచ్చు. స్పర్శ లేకపోవడం. మచ్చ ఉన్న చోట స్పర్శ, వేడి లేదా నొప్పి తెలియకపోవడం ఇది కుష్టు వ్యాధిని గుర్తించడానికి అత్యంత ముఖ్యమైన లక్షణం. చర్మం మందబారడం. మచ్చలు ఉన్న చోట చర్మం మామూలు కంటే మందంగా లేదా గరుకుగా అనిపించడం. మెరుస్తూ లేదా జిడ్డుగా ఉండడం. చర్మం నిగనిగలాడుతూ లేదా జిడ్డుగా కనిపించడం. ముఖంపై ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కణితలు లేదా గుడుపలు. చర్మంపై లేదా చెవుల మీద చిన్న చిన్న గడ్డలు, గుడుపలు రావడం. ముఖంపై కనిపించే ముఖ్యమైన మార్పులు: కనురెప్పలు, కనుబొమ్మలు రాలిపోవడం, పూర్తిగా లేదా సగం భాగం. కుష్టు వ్యాధి తీవ్రత పెరిగినప్పుడు కనుబొమ్మలు వద్ద వెంట్రుకలు రాలిపోతాయి. ముక్కు లోపల వాపు లేదా గూని ముక్కు వైకల్యం. ముక్కు లోపల భాగం దెబ్బతినడం వల్ల ముక్కు మధ్య అణిగినట్టుగా గూనిగా మారుతుంది. దీనివల్ల ముక్కు బిగుచుకుపోవడం, గాలి ఆడకపోవడం మరియు ముక్కు నిండి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చెవి తమ్మలు మందబారడం. చెవి తమ్మలు మామూలు కంటే మందంగా, మెరుస్తూ లేదా గడ్డలు, కణితలు ఉన్నట్టుగా కనిపిస్తాయి. కన్నురెప్పలు ఆర్పలేకపోవడం. కళ్ళు ఆర్పే శక్తి కోల్పోవడం వల్ల కన్నురెప్పలు సహజంగా కదలవు. కన్నురెప్పలు పూర్తిగా మూయలేకపోవడం. కళ్ళు మూయడానికి ప్రయత్నించిన కన్నురెప్పల మధ్య గ్యాప్ ఉంటుంది. చేతులపై కనిపించే ముఖ్యమైన మార్పులు: వస్తువులను పట్టుకోవడంలో చేతి బలహీనత, సాధారణ పనులు చేయలేకపోవడం. చేతి కండరాలు బలహీనపడడం వల్ల వస్తువులను గట్టిగా పట్టుకోలేకపోవడం మరియు రోజువారీ పనులు చేయడం కష్టమవుతుంది. వేడి లేదా చల్లదనం, స్పర్శ తెలియకపోవడం. చేతిలో నరాలు దెబ్బతినడం వల్ల అరచేతిలో వేడి, చల్లదనం తెలియకపోవడం. చేతులు వేళ్ళు వంకరపోవడం. నరాలు బలహీనత వల్ల చేతి వేళ్ళు లోపలికి ముడుచుకొని పోయి వంకరగా మారుతాయి. మణికట్టు పైకి ఎత్తలేకపోవడం. చేతిలో నరాలు దెబ్బతినడం వల్ల మణికట్టు దగ్గర పట్టు తప్పడం వల్ల చేతిని పైకెత్తలేకపోవడం, మణికట్టు పడిపోవడం. చేతుల్లో సూదులు గుచ్చినట్టుగా ఉండడం. చేతుల్లో తిమ్మర్లు లేదా జోముగా కలిగి ఉండడం. అరచేతులు నొప్పిలేని గాయాలు లేదా కాలిన మచ్చలు. స్పర్శ లేకపోవడం వల్ల అరచేతులపై గాయాలు లేదా కాలిన గాయాలు అయినా నొప్పి తెలియదు. కాళ్ళు పైన గమనించాల్సిన కుష్టు వ్యాధి లక్షణాలు: పాదం పైకి ఎత్తలేకపోవడం, నడిచినప్పుడు పాదం ఈడ్చుకుంటూ నడవడం. నరాలు బలహీనత వల్ల పాదం పైకి ఎత్తడం సాధ్యం కాదు. దీనివల్ల నడిచినప్పుడు పాదం నేలకు తగులుతూ ఈడ్చుకుంటూ నడవాలని వస్తుంది. కాళ్ళలో తిమ్మర్లు లేదా జోములుగా ఉండడం. పాదాలు అడుగు భాగంలో స్పర్శ కోల్పోవడం. పాదాలు అడుగున స్పర్శ తెలియకపోవడం వల్ల నడిచినప్పుడు చెప్పులు ఊడిపోయినా లేదా రాయగుచ్చుకున్నా తెలియదు. కాళ్ళపై నొప్పి లేని గాయాలు లేదా కాలిన గాయాలు. స్పర్శ లేకపోవడం వల్ల పాదాలకు గాయమైన ఏదైనా కాలినా నొప్పి తెలియదు. పాదాలు అడుగు నొప్పి తెలియని మొండి పొండ్లు ఉండడం. కాలి వేళ్ళు వంకర్లు. చేతు వేలు లాగానే కాలి వేళ్ళు కూడా నరాలు బలహీనత వల్ల లోపలికి ముడుచుకొని పోయి వంకరగా మారుతాయి. చర్మం, మొగం, చేతులు మరియు కాళ్ళలో మనం చర్చించిన లక్షణాలని జాగ్రత్తగా గమనించండి. ఏమైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే రోగిని సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించండి. కుష్టు వ్యాధిని ముందే గుర్తిస్తే ఎండిటి మందుల ద్వారా వైకల్యం లేకుండా పూర్తిగా నయం చేయవచ్చు అని ప్రజలకు వివరించండి. థ్యాంక్ యూ.